రండి, తొందరగా రండి. సిరి, ఈ మెట్లన్నింటికి పసుపు కుంకుమ రాసి ప్రతి మెట్టు మీద దీపాలు వెలిగించాలా? అన్నీ నువ్వే స్వయంగా చెయ్యాలంటే చాలా టైం పడుతుంది, పైగా అలసిపోతావు. నేను ఈ మెట్లన్నింటికి పసుపు రాసి కుంకుమ పెట్టి ఉంచుతా. తర్వాత పిల్లలందరూ దీపాలు పెట్టి నూనె పోస్తారు. నువ్వన్నింటినీ వెలిగించుకురా, సరిపోతుంది. అలాగే అత్తయ్య. దీపాలన్నీ ముట్టించినాక చెట్టు కాడికి పోయి ముక్కుకునొద్దాం. అంతాక సరదాగా పోయి తిరిగి రాపోండి. పెద్దమ్మి, నువ్వు కూడా నీ చెల్లెలు తీసుకుని ఊరికట్ట తిరిగి రండి. ఫోటోలు గిటోలు తీసుకోవాలంటే తీసుకోండి. సెల్ ఫోన్ లో కెమెరా ఉండదు కదా. అలాగేనమ్మా. దివ్య, రా వెళ్దాం. మీరు వెళ్ళండి, నేను అమ్మకి తోడుగా ఇక్కడే ఉంటాను. చిన్నమ్మి, నువ్వేమీ నా తోడు ఉండబడ్లా. నేనేమన్నా అడవిలో ఉండబడ్డానా? మీ అక్క పెళ్లి చేసుకుని పోయినాక మీరిట్ట కలిసి సంతోషంగా గడిపే టైం ఉండదనేగా ఈడకొచ్చినది. పోయిరండి. రా దివ్య, రా. రాక అత్తయ్య, పోయిరా. పదనిది. రా వదినా, మీరు వెళ్తూ ఉండండి. మీ వెనకే నేను నిధి మెల్లగా వస్తాం. అలాగే వదినా. అక్క అక్క, ఇక్కడే నిలబడండి, ఓ మంచి ఫోటో తీస్తా. అక్క, దివ్యని మీ ఇద్దరు మధ్యలో నుంచో పెట్టండి. దివ్య, ఇలా రా. సూపర్. అక్క, నువ్వు వచ్చి ఫోటో తీవే. నేను పెద్దక్క దివ్య కలిసి ఫోటో దిగుతాం. ఇంకో ఫోటో తీవే. అన్ని ఫోటోలు ఇక్కడే దిగితే ఎలా? ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇంకో ఫోటో తీస్తాను. రా, ఇదిగో. రెడీ? కాస్త బాగా నవ్వండి. అబ్బా, ఏంటిది? ముగ్గురు కటౌట్లలో నించునున్నారు. మీరిద్దరూ దివ్య భుజం మీద చేతులు వేసుకొని ఏదైనా మంచి పోజ్ ఇవ్వండి. ఈ పోజ్ బాగుందా? ఓకే ఓకే. అక్క, నువ్వు కూడా దివ్య భుజం మీద చేయి వేయి. నిధి, ఈ ప్లేస్ చాలా బాగుంది కదా? బాగుంది. ఇంకేంటి నిధి విశేషాలు? మనం ఒకే ఇంట్లో ఉంటున్నాం, రోజు ఒకరినొకరం చూసుకుంటున్నాం. నీకు తెలియని విశేషాలు నా దగ్గర మాత్రం ఏముంటాయి? మీరు నాతో ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారా? మాట్లాడాలి, కానీ ఎలా మాట్లాడాలో తెలియటం లేదు. పర్లేదు, చెప్పండి. మీరేం పరాయి వాళ్ళు కాదు కదా. పరాయిదాన్ని కాదు గనుకే నీతో ఈ విషయం మాట్లాడాలనుకుంటున్నాను. కానీ నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావోనని. పర్లేదు, చెప్పండి. నాది గట్టిగుండే, ఎంత షాక్నైనా తట్టుకుంటుంది. ఇది సందర్భమో అసందర్భమో తెలియదు గాని నీకు మాట చెప్తే మంచిదనిపించి చెప్తున్నాను. చెప్పండి. నీ పెళ్లి గురించి
మన ఇంట్లో చాలా రోజులుగా గొడవ జరుగుతుంది. ఎందుకు అనవసరంగా ఇంట్లో వాళ్ళని బాధ పెట్టడం? అత్తయ్య చెప్పినట్టు ఓ మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోరాదు? నేను మంచి అబ్బాయినే చేసుకోవాలనుకుంటున్నాను. అది నాకు నచ్చిన అబ్బాయిని. కానీ ఆ అబ్బాయికి నువ్వు నచ్చాలి కదా. సారీ, నిన్ను హర్ట్ చేయాలని నేను మాట్లాడటం లేదు. ఆ అబ్బాయికి నేనెందుకు నచ్చను? నేను బాలేనా? అందంగా లేనా? చదువు లేదా? కన్ను వంకర, కాళ్ళు వంకర? నా దగ్గర డబ్బు లేదా? ఒక అబ్బాయికి నచ్చటానికి అందం, చదువు, డబ్బు ఇవి మాత్రమే కొలమానాలు కాదు. చెప్పాలంటే ఒకరికొకరు నచ్చడానికి పెద్దగా కారణాలు కూడా ఉండవు. ఎందుకో వాళ్ళ మనసుకి నచ్చుతుంది, ఇష్టపడతారు. అలాగే నచ్చకపోవటానికి, ఇష్టపడకపోవటానికి చాలాసార్లు కారణాలుండవు. అది మనం అర్థం చేసుకుని నీకు నచ్చిన వాడికంటే నిన్ను మెచ్చేవాణ్ణి, నిన్ను ఇష్టపడేవాణ్ణి చేసుకుంటే లైఫ్ హ్యాపీగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి మాటలు చేతకాని వాళ్ళు, అనుకున్నట్టు లైఫ్ ని మలుచుకోలేని వాళ్ళు మాట్లాడేది. నా లైఫ్ ఎలా ఉండాలో నేను డిసైడ్ చేసుకున్నాను. ఫలానా వ్యక్తితో జీవితాన్ని పంచుకోవాలని ఫిక్స్ అయిపోయాను. అది నేను సాధిస్తాను. లైఫ్లో ఎప్పుడూ ఓడిపోవడం నాకు ఇష్టం ఉండదు. మనకు కావాల్సింది ఏ వస్తువు, బొమ్మ అయితే మొండిగా వ్యవహరించి సాధించుకోవచ్చు, లేకపోతే బలవంతంగా లాక్కోవచ్చు. కానీ మనిషిని, మనసుని అలా లాక్కోలేం కదా. తెలివి లేనివాడు అవకాశం కోసం, అదృష్టం కోసం ఎదురు చూస్తాడు. కానీ తెలివైన వాడు అవకాశాన్ని సృష్టించుకుంటాడు. తనకు నచ్చినట్టు ఆనందంగా జీవిస్తాడు. ఇవన్నీ మాట్లాడుకోవటానికి బాగుంటాయి, కానీ ప్రాక్టికల్ లైఫ్లో చాలా విషయాలు సాధ్యం కావు. మనకి దక్కిన దాంతో అడ్జస్ట్ అయితే మన లైఫ్ బాగుంటుంది. నేను మిమ్మల్ని ఒక విషయం డైరెక్ట్గానే అడుగుతాను. మీ అన్నయ్యకి నేనెందుకు నచ్చను? ఎందుకంటే మా అన్నయ్య మరో అమ్మాయిని ఇష్టపడుతున్నాడు. ఆ అమ్మాయి ఎవరో మీకు తెలుసా? చెప్పండి. తెలుసు. ఎవరా అమ్మాయి? ఇప్పుడు నేను చెప్పలేను. సరే, ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియాల్సిన అవసరం లేదు. కానీ ఒక్క విషయం అడుగుతాను, సమాధానం చెప్పండి. అడుగు. ఆ అమ్మాయిని మీ అన్నయ్య పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడా? అవును. పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు? పెళ్లికి కొన్ని ఇబ్బందులున్నాయి, అవన్నీ సాల్వ్ చేసుకుంటాడు. అంటే మీ అన్నయ్యకు నచ్చినట్టు బ్రతకాలనుకుంటున్నాడు, అంతేనా? అదే విధంగా నాకు నచ్చినట్టు నేను బ్రతకాలనుకుంటున్నాను. నీకు మా అన్నయ్యకి పెళ్లి జరగదు. అనవసరంగా లేనిపోని ఆశలతో నీ లైఫ్ ని వేస్ట్ చేసుకోవద్దని ఇదంతా చెప్తున్నాను. మా అన్నయ్యని మర్చిపో. నాకు అడ్వైజ్ చేయడం కంటే మీ అన్నయ్యకి అడ్వైజ్ చేసి నన్ను పెళ్లి చేసుకోవడానికి కన్విన్స్ చేసుంటే చాలా సంతోషించేదాన్ని. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్. సారీ, నేను హర్ట్ చేసినట్టున్నాను. పర్లేదు. దివ్య, నీతో మాట్లాడాలి. నేను వినడానికి ఏం లేదు, కానీ నేను మాట్లాడాలి, చాలా మాట్లాడాలి. నేను ఏ తప్పు చేయలేదు, నేనేం అడగలేదే. కానీ నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు, అసహ్యించుకుంటున్నావు. నేను నిన్ను అర్థం చేసుకుంటున్నానే తప్ప నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదు. నువ్వు చిన్నపిల్లవి దివ్య. నువ్వు నన్ను, నందుని గుళ్ళో చూసి తప్పుగా అర్థం చేసుకుని దాన్ని జీర్ణించుకోలేకపోతున్నావని నాకు తెలుసు. కానీ నేను తప్పు చేయలేదు. తప్పు కాదా?
ఒక అబ్బాయితో నిశ్చయమైపోయి ఇంకో అబ్బాయిని ఇష్టపడడం తప్పు కాదా? దివ్య, నువ్వు అక్కను అపార్థం చేసుకోవడంలో నీ పొరపాటేం లేదు. ఎందుకంటే అసలేం జరిగిందో నీకు తెలియదు కాబట్టి. నువ్వు చిన్న పిల్లవి, నీకు ఈ విషయాలు తెలియకూడదని నీ నుండి ఈ నిజాన్ని దాచడం మా తప్పు. అసలేం జరిగిందో తెలుసా? గౌతంతో అక్కకి నిశ్చితార్థం జరగకముందే నందు అక్క ఒకరినొకరు ఇష్టపడ్డారు. కానీ అమ్మకి నందు వాళ్ళ అమ్మకి ఉన్న గొడవల వల్ల అక్క భయంతో ఈ విషయం అమ్మతో చెప్పలేకపోయింది. అప్పటికి నాకు గాని కావ్యకు గాని ఈ విషయం తెలీదు. మొదట గౌతంతో ఈ పెళ్లికి అక్క ఒప్పుకోకపోతే మనందరం కలిసి బలవంతంగా ఈ పెళ్లికి ఒప్పుకునేలా చేశాం. అక్కకి మరో దారి లేక అమ్మ నాన్నల కోసం గౌతంతో ఈ పెళ్లికి తలుంచింది. అక్కకి గౌతంకి నిశ్చితార్థం జరిగిన రోజున నందు తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఆ రోజే కావ్యకి మొదటిసారిగా ఈ విషయం తెలిసింది. ఆ తర్వాత నాకు తెలిసింది. ఆ తర్వాత నేను పార్థు గౌతంకి ఈ విషయం చెప్పి హెల్ప్ చేయమని అడిగాం. గౌతం పెద్ద మనసుతో అర్థం చేసుకుని నందు మీనాక్షిల పెళ్లి జరిపిస్తామని, తను అడ్డు తప్పుకుంటానని మాటిచ్చాడు. మరి పెళ్లి నిశ్చయమైన ఈ పెళ్లి ఆగిపోతే అమ్మ నాన్న తట్టుకోలేరని, వాళ్ళ ప్రాణాల్ని పరువుని కాపాడడానికి గౌతమే ఒక ఉపాయం చెప్పాడు. గౌతమ్ పీటల దాకే పెళ్లి కొడుకు. సరిగ్గా తాళి కట్టే సమయానికి తను తప్పుకొని నందుతో పెళ్లి జరిపిస్తాడు. గౌతమ్ ఎవరో పరాయివాడు, కానీ అతనే అక్కని అర్థం చేసుకొని తన పరువును కూడా లెక్క చేయకుండా ఇదంతా చేస్తున్నాడు. కానీ నువ్వు పుట్టిన దగ్గర నుంచి అక్కని చూస్తూ అక్క చేతిలో పెరిగి కూడా అర్థం చేసుకోకుండా అసహించుకుంటుంటే అక్క ఎంత కుమిలిపోయేదో నాకు తెలుసు. చివరికోసారి దివ్య ఇష్ట ప్రకారం నేను గౌతమ్నే చేసుకుంటానని కూడా అంది. చెప్పవే, అక్క చేసింది తప్ప? అక్క సంతోషంగా తనకి నచ్చిన వాడితో బతకాలనుకోవడం తప్ప? అక్క, సారీ అక్క, తెలియక నిన్ను బాధ పెట్టాను. సారీ. సారీ అక్క, తెలియక నిన్ను బాధ పెట్టాను. సారీ. నువ్వు నన్నునే పెళ్లి చేసుకో, కానీ ఒక మాట చెప్తాను, మీరెవ్వరూ నా మీద కోప్పడకూడదు. నందు కంటే బుల్లెట్ బావే గ్రేట్. నిజమే, అంత గొప్ప మనసు అందరికీ ఉండదు. జీవితాంతం అతనికి కృతజ్ఞత చెప్పడం తప్ప రుణం తీర్చుకునే అవకాశమే లేదు. లైఫ్ లాంగ్ మనందరికీ ఒక మంచి ఫ్రెండ్ గా ఉంటాడు. ఫ్రెండ్ గా ఎందుకు? మీ ఇద్దరిలో ఎవరో ఒకరు బుల్లెట్ బావని చేసుకోవచ్చుగా. నా బుల్లెట్ బావ ఎప్పుడు నా బుల్లెట్ బాగానే ఉంటాడు.
దెబ్బలు దివ్య, ఆగు. దివ్య, ఆగు దివ్య. ఆగు. ఉండు దివ్య. దివ్య, దివ్య, ఆగను. ఆగు దివ్య. ఏం తమాషా చేసినది చిన్నమ్మి అంతగా నవ్వుతున్నారు? ఏం లేదమ్మా. ఏంటమ్మా పసుపు రాసి బొట్టు పెట్టడం అయిపోయిందా? దీపాలు వెలిగించేద్దామా? అట్నే. సిరి, ముందు ఒక దీపం వెలిగించి ఆ దీపంతో అన్ని దీపాలు వెలిగించుకుంటురా. అలాగే. ఇంకా చాలా దీపాలు పెట్టాలి. పదండి, మీ వదిన వెలిగించుకుంటూ వస్తాది. పదండి పదండి. వదినా, మా పని అయిపోతుంది. మేము వెళ్ళిపోతున్నాం. నువ్వు తొందరగా రా. అందరూ కూడ పలుక్కొని తోడు దొంగలై నందుకి మీనాక్షికి పెళ్లి చేయాలనుకుంటున్నారా? నేనుండగా జరగనిస్తానా? కానివ్వండరా.